జ్ఞానం కావాలా, ర్యాంక్ కావాలా? మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి, జ్ఞానం కష్టపడిన వాడికి వస్తుంది ఖచ్చితంగా. మార్కులు రావడం గొప్ప ఏంటండి? అదో కష్టపడి చదివిన వాడికి 90 మార్కులు వస్తే వాడు మోచేయి పేకెత్తితే చూసి రాసిన వాడికి 70 మార్కులు వస్తాయమ్మా. వీడికి సీట్ వస్తుంది. జ్ఞానం కోసం ప్రయత్నం చేయండి. అందుకని సుఖార్థినక అలా ఉండాలి అంటే మళ్ళీ చాణక్యుడు చెబుతున్నాడు, 8 విషయాలు వదిలేయాలి. విద్యార్థి దశ దాటే వరకు వీటి జోలికి మనం వెళ్ళకూడదు. ఏమిటా 8 విషయాలు? కామం, క్రోధం, తథా లోభం, స్వాదం, శృంగార కౌతుకే, అతి నిద్ర, అతి సేవే చ విద్యార్థి హ్యష్టవర్జయేత్. కామవాంఛల్ని విడిచిపెట్టాలి ఖచ్చితంగా. ఇవాళ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి ప్రధాన కారణం లవ్ 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 ఎఫ్ఐఆర్. సిజేలోనో ఇంజనీరింగ్లోనో కాదండి, 9వ తరగతిలో మొదలైంది ఈ భాగవతం. ఇక్కడ ఎందుకు వస్తుందండి ఇది? మనం చదువుకుందుకు వచ్చామా, దీనికోసం వచ్చామా? ఉంటారండి, మీరు కో ఎడ్యుకేషన్ తప్పదు కదండి, ఇవాళ మానేయలేం కదా. మరి ఉంటారండి, అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. మీ దృష్టి మీద చదువు మీద ఉంటే అమ్మాయి మీద ఎక్కడుతుందండి? ఎలా పెడుతుందండి? వెళ్ళిన దాన్ని మళ్లించుకునే విధానం ఉంది, దాన్ని చాణక్యుడు చెబుతాడు. వెడుతుందండి, సహజం, వయస్సు కాబట్టి వెడుతుంది. ఆ మొట్టమొదటి ఆలోచన ఎప్పుడు అమ్మాయి గురించో అబ్బాయి గురించో మన మనస్సులో ఏర్పడిందో అక్కడే దాన్ని తుంచేయాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఫోన్ అయ్యక తప్పదు వ్యవస్థ కారణంగా. అలాగని మిమ్మల్ని ఎవరో మేము నియంత్రించడం. ఏం చేయమంటారు చెప్పండి, మీరే చెప్పండి, మీరు ఆలోచించండి. మీరు ఈ స్థానంలో ఉంటే ఆయన స్థానంలో ఏం చేయాలో ఆలోచించండి. అంటే ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ తప్ప వేరే మార్గం ఉందా? అందుకని కామం, క్రోధం, అలాగే కోపానికి, ఆవేశానికి లోనవడం. ఇందాక చెప్పుకోను. లోభం, నీకు రావాలి అనుకుంటే లోభం కాదండి, నాకే రావాలి ఇంకెవరికి రావద్దు అనుకుంటేనే లోభం. అంటే ఈ కామం, క్రోధం, లోభం. ఇంకోటి చెబుతున్నాడు, అవి పోవాలంటే ఏం చేయాలి? ఊరికే పోవండి. కామం, క్రోధం, లోభం ఎక్కడ? మనస్సులో ఉంటాయి, శరీరంలో ఉండవు. కోరిక ఎప్పుడు శరీరంలో, తొడలోనూ మెడలోనూ ఏ కోరిక ఉండదండి, మనస్సులో ఉంటుంది. కోపమైనా మనస్సులో ఉంటుంది, లోభమైనా మనస్సులో ఉంటుంది. దానికి ఏం మందులో కూడా చెబుతున్నాడు చాణక్యుడు. అంటే అటువంటి వాడు. దానికి మందేయండి. ఎలాగో తెలుసా? స్వాదం. రుచిని గురించి పట్టించుకోవడం మానేయండి, ఏం పెడితే తినండి. చాలా కష్టంగానే ఉంటుంది ఈ మాట. చాణక్యుడు చెప్పాడు కాబట్టి నేను చెబుతున్నాను, కానీ తప్పదు. అక్కడ మసాలా దోశ బ్రహ్మాండంగా ఉంటుంది, అస్సలు ఆ రోస్టు, ఆ టేస్టు అయిపోయింది నీ చదువు. ఇంకా తినేవన్నీ కడుపులో దేవేసే పదార్థాలు, కడుపులో దేవేసేవి, మంటలు ఎత్తేవి. చాట్ మసాలా, ఏవో కొత్త కొత్త పేర్లు ఎన్నో ఉన్నాయి అక్కడ. ఈ చాట్ అంటే కడుపు చాటే, మనకు అదేం అక్కల. టేస్ట్ ఎందుకు అంత బాధపడాలి? ఇంకో మాట, స్వాదం, శృంగార కౌతుకే. జంట సమాసం వేశాడు చాణక్యుడు. శృంగారం అంటే ఏంటో తెలుసా? ఏదో లైంగికం అనుకోకండి, పొరపాటు మాట. శృంగారానికి అసలైన అర్థం అలంకరణ. సింగారించుకున్నారంటారు. అలంకారం పట్ల విద్యార్థి దృష్టి ఉండకూడదు. అంటే జుట్టు దువ్వుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దని కాదమ్మా. అద్దం ముందు నిలబడి అరగంట కూర్చోవద్దు అక్కడ. అలంకరణ పట్ల ఎక్కువ శ్రద్ధ పెరిగిందంటే వెంటనే ఈ అలంకరణ దేనికోసం ఆలోచించండి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇతరులను ఆకట్టుకోవడానికి కదా. ఆకట్టుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు అంటే చదువు ఎందుకు వస్తుందండి? వాడెవడో చూసి నన్ను లైక్ చేస్తే నాకే, చేయకపోతే నాకే, నేను ఉండే విధంగా నేను ఉంటాను అని అలంకరణ పట్ల శ్రద్ధ పనికిరాదు. అలంకరణ అంత దోషం విద్యార్థి దశలో. అంటే దాన్ని అసలు వదిలేయమని కాదమ్మా. జుట్టు దువ్వుకోవద్దు, సింపుల్ చుట్టు వేసుకురమ్మని అంత శ్రద్ధ చేయొద్దు. అలాగే కౌతుకే ఇవాళ చాలా ముఖ్యంగా మనం నేర్చుకోవాలి. కౌతుకం అంటే తెలుసా? పార్టీలు, విందులు, వినోదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు అనలేము, పుట్టినరోజు జేజేలు అనలేము. అందరూ ఒకటే పాట, ఇంకో కొత్త మాట కూడా లేదు కనీసం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. దీనికోసం అర్ధరాత్రి, పైగా ఈ మధ్య ఎంత విపరీతం, 1 గంటకి పార్టీలు. ఆ కేకు తీసి మొహానికి పూసుకోవడం. ఏంటిది? ఏమైపోయింది వ్యవస్థ? ప్రతిరోజు ఎవరో ఒకరు పుట్టినరోజు ఉంటుందమ్మా. మీరు వెళ్ళదలుచుకుంటే ప్రతిరోజు వెళ్ళండి, 1 గంట వరకు అక్కడ తందనాలు ఆడండి, రండి. చదువు ఏముంటుంది ఇంకా? అదే చాణక్యుడు చెబుతున్నాడు, కౌతుకే. ఈ పార్టీలు, విందులు, వినోదాల మీద ఆసక్తి పెంచుకుంటే చదువు రాదు. నీ ఇష్టం, ఏది కావాలో నువ్వు నిర్ణయించుకో. అది కావాలి, ఇది కావాలంటే కుదరదండి. అది అవ్వ కావాలి, బొవ్వ కావాలి, కుదరదు. ఏది నిర్ణయించుకో. అంతేకాదు, అతి నిద్ర, అతి సేవేచ. విద్యార్థి దశలో అతి నిద్ర పనికిరాదు. ఖచ్చితంగా 10 గంటలకు పడుకుని 5 గంటలకు లేస్తే 7 గంటలు సరిపోయింది. ఇక మళ్ళీ పగల కూడా మంచం ఎక్కి పడుకుంటే కుదరదు ఇక్కడ. అతిసేవ్యశ్చ. విద్యార్థి దశలో ఇంకోటి నేర్చుకోవాలి మనం. మన పనులు మనమే చేసుకోవాలి. మనకంటే తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, పక్క ఫ్రెండ్స్కి చెప్పేయకూడదు. ఈ సేవింపబడ్డం అనేది అలవాటు పడ్డామంటే అధికారుల్లాగా మనకి బద్ధకం పెరిగిపోతుంది. అందుకని ఇది వద్దు అని చెప్పాడు ఖచ్చితంగా. ఇవి కనుక లేకపోతే నువ్వు సుఖంగా ఉంటావయ్యా అన్నాడు.